వెల్కమ్ టు వినో స్టడీ సర్కిల్. మనకు డిఎస్సి ఫలితాల వెల్లడికి రంగం సిద్ధమైంది. అతి త్వరలో మెరిట్ జాబితా అని చెప్పండి. నేడు లేదా రేపు ఫైనల్కి విడుదలని చెప్పేసి ఇది అఫీషియల్గా మనకు పిఎన్బి న్యూస్లో అండి, మన తెలంగాణ యూనివర్సిటీకి సంబంధించిన న్యూస్లో ఇది. మీరు కావాలంటే మీరు చూసుకోవచ్చు వచ్చిందనేది. యాక్చువల్గా ఏంటంటే మనం ఫైనల్కి సెప్టెంబర్ 3వ తేదీన విడుదల చేయాలని తెలిసింది. ఒకవేళ టెక్నికల్ సమస్యలు ఉంటే రేపు కీని విడుదల చేయనున్నారని చెప్పేసి అనంతరం జనరల్ ర్యాంక్ లిస్ట్ను ప్రకటించనున్నారు. సెప్టెంబర్ 5వ తేదీన టీచర్స్ డే సందర్భంగా ఈ డిఎస్సి ఫలితాన్ని విడుదల చేసే అవకాశం ఉంది. యాక్చువల్గా ఏంటంటే ఈరోజు 100-200% రావాలి. ఆల్రెడీ కాల్ చేసి మాట్లాడుతారు సరే, టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఒకవేళ ఈరోజు ఈవినింగ్ వరకు కంపల్సరీ నైట్ వరకు వస్తామని చెప్పినారు. లేదు అంటే రేపు కంపల్సరీ విడుదల చేస్తామని చెప్పేస్తున్నారు ఎల్లుండి దానికోసము. ఇంకోటి సీఎం గారి చేతుల మీదనే రిలీజ్ చేయాలని చెప్పేసి అన్నందుకు సారు సీఎం గారు అవైలబుల్ లేరని చెప్పేసి అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో వచ్చినా ఈ రోజుకి చేస్తారు, లేదంటే రేపు అవుతుందని చెప్పేసి అనడం జరిగింది. ఇంకొకటి మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఇది పేపర్ న్యూసే. ఇది కూడా ఆగస్టు 13th రెస్పాన్సిబుల్ ప్రిలిమినరీ కీని విద్యాశాఖ విడుదల చేసింది. పరీక్ష ప్రశ్నలపై 28,000కు పైగా అభ్యంతరం వచ్చిందని ఆల్రెడీ ఇదంతా. పరీక్షల తుది కీని మంగళవారం లేదా బుధవారం సెప్టెంబర్ 3 లేదా 4 తేదీన విడుదల చేసింది పాఠశాల విద్యాశాఖ శ్రద్ధ అవుతుంది. ఆ తర్వాత డిఎస్సి మార్కులకు టెట్ మార్కు కలిపి జిల్లాల వారీగా ర్యాంక్ లిస్టును విడుదల చేసింది. తదనంతరం రిజర్వేషన్ల ప్రకారం 1:3 నిష్పత్తిలో మెరిట్ జాబితాను వెల్లడిస్తారు. డిఓ ధృవపత్రం పరిచిన అనంతరం మెరిట్ ఉన్న వారికి నియామక పత్రాలు అందజేస్తారు. ఈ విషయం అంటే ఇది ఆల్రెడీ ఏంటంటే ఎస్సీఆర్టీ మనకి ఇక్కడ టెలిఫోన్ భవన్ దగ్గర స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంది కదా, అక్కడ ఉన్న సార్ని కూడా అడగడం జరిగింది. ఇక్కడ ఈరోజు అక్కడికే వెళ్ళి మన వాళ్ళు కొంతమంది అడిగారు. ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ కూడా అది నేను కూడా అక్కడ సార్ ఉన్న సార్కి కాల్ చేసి అడగడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈరోజు మ్యాక్సిమం ఈరోజు రావచ్చు, లేదంటే రేపటి వరకు కూడా ఇవ్వచ్చు. చాలామంది ఏంటంటే కొంతమంది మిస్టేక్స్ ఉన్నాయి, మేము అప్డేట్ చేసుకోలేదు అది అని చెప్పేసి అన్నారు. సో అది కూడా సరే, సార్ వాళ్ళు చెప్పడం ఏంటంటే నో ప్రాబ్లం సార్, అక్కడ ఏం లేదు, మేము సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో అయితే మేము ఏదైతే చేయాలో దాన్ని బట్టే చేస్తాము. మీరు వచ్చినప్పుడు ఏదైనా మిస్టేక్స్ ఉన్నా అక్కడ కరెక్షన్ చేసుకోవచ్చు వెరిఫికేషన్ అని చెప్పారు. సో కాబట్టి ఇంకా అట్లాంటి ఏదైనా అప్డేట్ ఉన్నా నేను అప్డేట్ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.